శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అఖండ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ చూసే ఉంటారు మీరు కూడా. వచ్చిన తర్వాత కూడా నేను మీకు చూపించడం జరిగింది. దీనిపైన మీ స్పందన కోసం వేచి చూస్తున్నాను. అయ్యో చాలా చాలా మీరు డిసెంబర్ 5 చూస్తారు కదా అని బోయపాటి సీని గారు బర్లగుడిగారు. నేను చూశాను. చూస్తే వీడు మన హేమంత్ ఉండి వెనకాల గురూజీ ఇది రిలీజ్ అవగానే మన వాళ్ళు వెళ్ళి బోయపాటి సీని గారిని సన్మానిస్తారు అన్నాడు. ఎందుకంటే నేను ఆ ట్రైలర్ చూశాను. ఇంకా వేరే చిన్న చిన్న మొక్కలు ఎక్కడికి వెళ్ళినా ఏ దేశంలో అయినా మతం ఉంటుంది, ధర్మం ఇక్కడ ఉంటుంది, అంతటా ఉంటుందని చాలా అద్భుతమైన డైలాగు బాలయ్య చెప్పడం. చాలా కాన్ఫిడెంట్తో బోయపాటి సీను గారు మీరు డిసెంబర్ 5 చూస్తారు కదా సనాతన ధర్మం అంటే చాలా బాగా ఫీల్ గుడ్, చాలా మంచి ఎనర్జెటిక్ అండ్ బూస్ట్ కలిగించేటువంటి చిత్రం అవబోతుంది. అది ధర్మం పట్ల ఒక మంచి క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి సినిమా అవబోద్దని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను, భావిస్తున్నాను. అంటే సినిమా ట్రైలర్లో ఉన్న 2 నిమిషాల్లోనే మహాకుంభమేళ గురించి చాలా బాగా చూపించడం, అలానే ప్రతి ఒక్క డైలాగ్ కూడా సనాతన ధర్మానికి దేశానికి సంబంధించిన డైలాగ్స్ మాత్రమే చాలా స్పష్టంగా ధర్మం దేశం ఇంకా ఆ ట్రైలర్లో ఇంకెటువంటి మిగిలిన అనవసరమైంది ఏదీ లేదు. నేను చూశాను. అది ఒకటి ఇలా మెడలో త్రిశూలంతో అందరినీ కొట్టుకుంటూ వచ్చి చాలా ఎక్కువ మందిని బాలయ్య పట్టుకుని వాళ్ళందరినీ కింద పడేసి ఓ మంచి మాట చెప్తారు. ఆ మాట నాకు గుర్తులేదు కానీ దేశం అంటే ఏమనుకున్నారా అని. సో మొత్తానికి దేశభక్తి, దైవభక్తి ఈ రెండింటి విషయంలో ఈ సినిమా బాగుంటుందని, దానికి తగ్గట్లుగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అలాగే ఎవరైనా అంటే మన వాళ్ళ అజ్ఞానానికి ఈ మాట చెప్తున్నాను. అంటే పూర్వం నేను ఒక సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు వారి ఉపన్యాసంలో విన్నాను. అప్పట్లో అంటే 50 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ముందు ఎవరి పేరు వేస్తా చూసావా మావాడిదే అని కొట్టుకు సచ్చేటువంటి బ్యాచ్. అమాయకత్వం, అజ్ఞానం అంతమించి అన్న అలాంటి బ్యాచ్ ఉన్నప్పుడు అప్పటి నిర్మాతలు దర్శకులు ఏం చేసేవారు, ఇద్దరు కలిపి ఉన్న సినిమాకి ఒకేసారి 2 పేర్లు వేసేవారు. లేకపోతే వీళ్ళు కూడా చూస్తారు. అక్కడికి అప్పటి కాలంలో వాళ్ళు చెప్పారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్, మా అమ్మ ఎరా పెద్దోడు ఫోటో తేరా అంది అని. నేనే కదా పెద్దోడిని అన్నారట ఏఎన్ఆర్. కాదురా ఎన్టీఆర్ ఫోటో అన్నారట వాళ్ళ అమ్మగారు. ఆవిడ పేరు ఏదో ఉంది. సో వాళ్ళు బాగానే ఉన్నారు. ఇక్కడ పాయింట్ అది నేను చెప్పేది. కానీ కొందరు అమాయకత్వంతో అజ్ఞానంతో నేను ఒక స్టారు సపోర్టు, నేను ఒక స్టార్ సపోర్టు అని వీళ్ళు ఛానళ్ళు పెట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు విషం చిమ్ముతూ ఉంటారు. వీడు హిందువే వాడు హిందువే, వాడు తెలుగుడే వీడు తెలుగుడే, కానీ వీళ్ళకి తెగులు ఎక్కింది. నేను ఫలానా కులం అనుకుంటాడు వీడు. కళాకారులు కులం ఏమిటండి కదా, ఆలోచించండి. ఇప్పుడు మీకు ఆయన గుర్తున్నారా, వహ్తాజ్ అని పేరు ఏంటండి? జకీర్ హుస్సేన్ అనా? జకీర్ నాయక్ కాదమ్మోయ్, జకీర్ హుస్సేన్. వహ్తాజ్ అనేవాడు. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, అవును మా చిన్నప్పటి నుంచి మేము సరస్వతి దేవుని పూజిస్తాం, ఆవిడ వల్ల విద్య వచ్చింది అని చెప్పాడు. అలాగే షెహనాయ్ ఆయన పేరేంటమ్మా, బిస్మిల్లా ఖాన్. మరి ఆయన వెళ్ళి షెహనాయ్ వాయిస్తేనే కాశీ విశ్వనాథుడు గుడి తీసేవారు తలుపులు. మనకేం వ్యతిరేకం లేదే. అబ్దుల్ కలాం గారి గురించి ఇంకా చాగంటి గారు ఎంత ఎగ్జాల్టేటివ్ చెప్తారు, ఎంత సంబరపడిపోతారు ఆయన. ఎందుకు, మనం అందరిలో మంచి కావాలని కోరుకుంటాం కదా. నువ్వు ఓ కళాకారుడు, మా క్యాస్టులు సినిమావుడు మా క్యాస్ట్ సినిమావుడు ఏమిటిదే కదా. 24 ఫ్రేములు కలిస్తే సినిమా కదా. నీ ప్లేట్లోకి వచ్చే 5-6 రకాల భోజనం
ఒక్కళ్ళ నుంచి వచ్చిందేంటి? కరెక్ట్. వాడు సాత్విక్ అని పిల్లడు ఉంటాడుగా, ఎర బ్లడ్ మన కులప బ్లడ్ అన్న. ఏమిటిది? ఎంత మూర్ఖత్వం కదా కదా. కాబట్టి మనం ఈ భూమి మీద గెస్ట్గా వచ్చాం, ఏదో బెస్ట్గా చేసి దీన్ని డస్ట్లో కలిపే వరకు మనం జస్టిఫికేషన్ చేసి వెళ్ళిపోవాలి.